ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1లో సెకండ్ క్వెషన్ చూస్తున్నాం. సెకండ్ క్వెషన్ ఏంటి? ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు, అలాగే సి సెట్ కూడా ఇచ్చాడు. ఇవి ఇచ్చేసి దెన్ ఫిల్ ద అప్రోప్రియేట్ సింబల్ ఇన్ ద బ్లాంక్స్ అంట. ఓకే, ఈ 6 క్వెషన్ బ్లాంక్స్ లో మనం ఈ సింబల్ లేదా ఈ సింబల్ ఫిల్ చేయాలి. ఓకే ఫిల్ చేయాలి. కానీ ఫిల్ చేసే ముందు ఆ సింబల్స్ అర్థం ఏంటో తెలియాలి, అంతే కదా. ఈ సింబల్స్ అర్థం ఏంటంటే, ఈ సింబల్ అంటే బిలాంగ్స్ టు, అంటే ఇది ఆ సెట్ కి సంబంధించింది. ఈ సింబల్ అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక సెట్ ఏ ఇచ్చాను, 1 2 3 అని ఇచ్చాను అనుకోండి. 1 బిలాంగ్స్ టు ఏ అంటే దాని అర్థం ఏంటి? ఈ 1 అనే నెంబర్ ఏ సెట్ లో ఉంది అని అర్థం. అలాగే 4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఈ 4 అనే నెంబర్ ఏ సెట్ లో లేదు కదా. 1 2 3 మాత్రమే ఉంది, 4 లేదు. లేనప్పుడు డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు మనం అప్రోప్రియేట్ గా ఫిల్ చేసేద్దామా? ఇక్కడ చూడండి, 0 అనేది ఏ సెట్ లో 0 ఉందా? ఎస్. ఇప్పుడు ఏం సింబల్ వస్తుంది? బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు ఉంది కాబట్టి బిలాంగ్స్ టు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 3 కి సి కి చూద్దాం. సి సెట్ లో 3 ఉందా? PQR ఉంది. 3 ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. ఓకేనా? ఈ సి సెట్ లో 3 లేదు కాబట్టి ఈ సింబల్ డస్ నాట్ బిలాంగ్స్ టు వస్తుంది. ఇప్పుడు 4 బి సెట్ లో 4 ఉందా? 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. కానీ 4 ఉందా? లేదు. సో డస్ నాట్ బిలాంగ్స్ టు, లేదు కాబట్టి ఈ సింబల్. అలాగే ఏ సెట్ లో 8 ఉందా? ఇది ఏ సెట్ లో 8 ఉందా? 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. కానీ 8 ఉందా? లేదు. సో ఇక్కడ కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇప్పుడు పి ఇంకా సి సెట్ లో పి ఉందా? ఎస్ ఉంది కదా. సి సెట్ లో పి ఉంది. సో ఏమొస్తుంది ఇక్కడ? పి బిలాంగ్స్ టు సి. ఇప్పుడు 7 అనేది బి సెట్ లో ఉందా? ఉంది. 3 5 7 ఉంది. సో 7 బిలాంగ్స్ టు బి. ఓకేనా? ఇలా ఈ క్వెషన్ ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ సింబల్ ఎలా వాడాలో అర్థమైందా? అర్థమైతే ఈ హోంవర్క్ క్వెషన్ ని సాల్వ్ చేయండి. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను, సి సెట్ ఇచ్చాను. 7 ఏ గురించి అడుగుతున్నాను. ఈ సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు, బిలాంగ్స్ టు. ఈ సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు, బిలాంగ్స్ టు అని అర్థం. ఈ సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు, డస్ నాట్ బిలాంగ్స్ టు అని అర్థం. ఈ సింబల్ మీకు ఆల్రెడీ తెలుసు, సబ్ సెట్ అని అర్థం. ఈ సింబల్ ఏంటి? ఈక్వల్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మీరు అది బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు చెప్పేయండి. అలాగే ఈ సెకండ్ క్వెషన్ కూడా ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ లో డస్ నాట్ బిలాంగ్ టు సింబల్ ఉందో కామెంట్ చేసేయండి. ఓకేనా? నేను అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా రిప్లై ఇస్తాను. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. డీటెయిల్ సొల్యూషన్ అక్కడ చెక్ చేయండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.